ఎవరు చంపిస్తారు, ఎవరి చేతిలో ఉండవు నా కొడుకు. ఒక్కసారి ఫోన్ చేస్తే నాకు నిమ్మలం ఉంటుంది నాయన. వికారంగా ఎవరికైనా నేను కాలు వద్దా అనుకుంటున్నాను నాయన. ఉపాధి కోసం కన్నవారిని పుట్టిన ఊరిని విడిచి వెళ్లిన ఓ యువకుడు విదేశాల్లో ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడిని ఆఫ్రికాలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తమ బిడ్డ ఎలా ఉన్నాడోనని తల్లి మహేశ్వరి, తండ్రి జంకయ్య తల్లడిల్లుతున్నారు. ఎవరిని కూడా ఏమన్నటోడు కాదు. నా కొడుకు కష్టం చేసుకొచ్చుకుంటాను పోయిండయ్యా. నేను ఎవరిని వద్దు వద్దు అంటే నలుగురు దిక్కులో తెలుస్తాయి, నలుగురు గురించి అన్ని తెలుస్తాయి మమ్మీ. మనం ఈ బయట ఇంట్లోనే ఉంటే మనకు తెలియదని నాకు బుద్ధి చెప్పిపోయిండు. బండసోమారం గ్రామానికి చెందిన నల్లమాస జంకయ్య, మహేశ్వరి దంపతుల రెండో కొడుకు ప్రవీణ్ ఉపాధి కోసం అని చెప్పి గతేడాది నవంబర్లో ఒక బోర్వెల్ కంపెనీ తరఫున ఆఫ్రికాలోని మాలీ దేశానికి వెళ్ళాడు. అక్కడ కోబ్రి అనే ప్రాంతంలో ఈయన పనిచేస్తున్నాడు. ఎంత పనిలో ఉన్నా ప్రవీణ్ ప్రతిరోజు ఉదయం 9 గంటల సమయంలో తప్పనిసరిగా తల్లిదండ్రులతో మాట్లాడేవాడంట. తండ్రికి చేయకపోయినా తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడేవాడని తల్లి మహేశ్వరి చెప్తోంది. అయితే గత నెల 22న చివరిసారిగా ఇంటికి కాల్ చేసిన ప్రవీణ్ మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. 14 రోజుల నుంచి నా కొడుకు ఏం తింటుండో, ఏం పడుతుండో, ఏడుంటుండో. నా కొడుకును వాళ్ళు సుఖ పెడుతుర్రో, కష్టం పెడుతుర్రో, ఏం చేస్తుర్రో. నా కొడుకు ఎట్లా చేస్తుడో. నా కొడుకు రావాలి. నేను ఏ దేవుని మొక్కాలి, నేను ఎవరికి మొక్కాలి. ప్రవీణ్ కిడ్నాప్ అయిన విషయాన్ని బోర్వెల్ కంపెనీ ప్రతినిధులు డిసెంబర్ 4న అతని అన్నయ్యకు చెప్పినట్లు తెలుస్తోంది. నవంబర్ 23న ప్రవీణ్ డ్యూటీ ముగించుకుని తాను ఉంటున్న గది వద్దకు వెళ్తూ ఉండగా JNIM అనే ఉగ్రవాద సంస్థకు చెందిన దుండగులు అతడిని కిడ్నాప్ చేశారని కంపెనీ ప్రతినిధులు కుటుంబానికి సమాచారం ఇచ్చారు. అంతకుముందు కూడా అదే ఉగ్రవాద సంస్థ కొంతమంది విదేశీయులను కిడ్నాప్ చేసి తర్వాత డబ్బులు తీసుకుని విడిచిపెట్టేవారని అంటున్నారు. అయితే ఇప్పటికీ 14 రోజులు గడుస్తున్నా ప్రవీణ్ ఆచూకీ తెలియకపోవడంతో బండసోమారం గ్రామ ప్రజలు, ప్రవీణ్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అతని క్షేమం గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కూడా నైట్ 7 గంటలకు మాట్లాడినాం నాయన. మాట్లాడినాం కన్నా కొడుకు పనుందని తర్వాత చేస్తా అంటే నేను ఊరికి పోయినా. ఊరికాడ అందరం మాట్లాడి మామూలుగానే ఇట్లా చూసినాం. కానీ ఇంటికి వచ్చిన 10 గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ ఇక్కడ రింగా నేను వస్తుంది అని అక్కడ పోతాట. సిగ్నల్ లేకపోతలేదేమో నా కొడుకు అనుకొని నేను ఆయన కంటిన్యూగా నిద్రపోయినా నాయన. నేను కానీ నా కొడుకు ఇట్లాంటిది అవుతుందేమో నా కొడుకు అనుకోలేదు. శనివారం నాడు చెప్పిండు నా కొడుకు, మమ్మీ నేను ఫస్ట్ నాకై పోతున్నా, బొమ్మకు పోతున్నా, అక్కడ సిగ్నల్ ఉంటుంది ఉండదు, ఫోన్ కలవకుంటే నువ్వు టెన్షన్ పడకు మమ్మీ అని చెప్పిండు. అయ్యా నా కొడుకు రోజు ఫోన్ చేస్తాడు. నా పేరు నవీన్ అండి. మాది యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ బండసోమారం గ్రామం. నలమస్ ప్రవీణ్ అనేది మా తమ్ముడు. గత సంవత్సరం నవంబర్లో మా తమ్ముడు మాలి దేశానికి సూపర్వైజర్గా పోవడం జరిగింది బోర్బండి మీద. ఇప్పుడు 1 year అయిపోతుంది. వర్క్ మంచిగానే నడుస్తుంది, అంత బాగానే ఉందండి, సక్రమంగా జరుగుతుంది. కానీ మొన్న నెల ఇప్పుడు నవంబర్ 23వ తారీఖు వేరే ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పాయింట్ కోసం అని వెళ్ళి వచ్చే దారిలో ఇప్పుడు మన ఉగ్రవాదులని ఉన్నారంట, రెబల్స్. అక్కడ వాళ్ళు ఆపి దించుకున్నారని అక్కడ ఉన్న డ్రైవర్స్, లేబర్స్ మనకు ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. ఓనర్స్ మనకు 24వ తారీఖు మనం పిలిచి ఇట్లా అయింది అని చెప్పి మనను అడిగి చెప్పారు. కానీ మనం ఎందుకు ఇట్లా ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే ఏం లేదు, వాళ్ళు డబ్బుల కోసం చేస్తారు, ఎన్ని రోజులు అని చెప్పలేము, కొన్ని రోజులు ఉంచుకొని డబుల్ డిమాండ్ చేసి వదిలేస్తారు అన్నారు. మనం మీద వాళ్ళ మాట ప్రకారం ఇప్పటికీ 15 రోజుల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అని చెప్పి వాళ్ళని 2 సార్లు అడిగినా కూడా సేమ్ ఆన్సర్. ఇక అక్కడి నుంచి ఏం మనకు ఆ ఇన్ఫర్మేషన్ రాలేదు, ఇన్ఫర్మేషన్ వస్తేనే ఏదైనా వేయగలుగుతామని చెప్పి వాళ్ళు మాట్లాడారు మనకు. వాళ్ళు కూడా మేము ఎంతైనా పెట్టుకుంటాం, మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఎంత మనీ అయినా పెట్టి మేము తీసుకొచ్చే బాధ్యత మాది, మనిషికి ఏం కాదు అని చెప్తారు. కానీ మా మమ్మీ డాడీ వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చెప్పేది వింటున్నాం. కానీ మా మమ్మీ డాడీ వాళ్ళు అసలు అన్నం తినట్లేదు, తెలియట్లేదు. వాళ్ళ పరిస్థితి చూసిరు కదా, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. మాకు ప్రభుత్వం తరపునైనా కేంద్రం తరపునైనా ఏదో రకంగా మా తమ్ముడు జాగ్రత్త తెలవాలని ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ రావాలి. ఇప్పటికి 15 రోజులు అవుతుంది, ఇంకెన్ని రోజులు ఉంటుంది ఏందనేది మాకు తెలియని అయోమయ స్థితిలో ఉన్నాం ఇప్పటికీ.
కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకి ఏదైనా పరంగా మా తమ్ముడిని విడిపించాలని వాళ్ళు రిలీజ్ చేసేలాగా చేయాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం అతను ప్రవీణ్ ఆచూకీ కోసం బోర్వెల్ కంపెనీ ప్రతినిధులు ఢిల్లీలోని భారత రాయబార కార్యాలయం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రవీణ్ ను సురక్షితంగా విడిపించేందుకు భారత ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. విదేశీ గడ్డపైన ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న తమ బిడ్డను త్వరగా స్వదేశానికి తీసుకురావాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేడుకుంటున్నారు. మాలీలో ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రవీణ్ త్వరగా క్షేమంగా తిరిగి వస్తాడనే ఆశతో బండసోమారం గ్రామం మొత్తం ఎదురు చూస్తోంది. ఒక్కరోజు కూడా ఫోన్ మాట్లాడక నా కొడుకు ఉంటాడు. రోజు అవసరం అంటే రోజు 2 సార్లు చేస్తాడు. నా కొడుకు పని లేకుంటే ఆఫీసులో ఇప్పుడు 2 నెలల నుంచి ఆఫీసులో ఉంటే కూడా రోజు లేవగానే లేచిన మామే ఇప్పుడే లేచి నన్ను చేసేది. అయ్యా మనకు 12 అయితే నా కొడుకు 6:30, 5 అయింది, 6:30, 7 అవుతుందా చేసేది. అయ్యా నా కొడుకు 5 గంటలకు లేచి నేను స్నానం చేసి వాళ్ళు ఎవ్వరు లేరు. నేను దేవుడికి దీపం ముట్టిస్తున్నా ఆమె అని నా కొడుకు లేచి ఫోన్ చేసేది. అయ్యా నా పేరు నల్లమల్ జంగయ్య. నా కొడుకు ప్రవీణ్ గత ఏడాది దక్షిణాఫ్రికా మాలికి బోర్వెల్ మీద సూపర్వైజర్గా పోయాడు. శ్రీనివాసరెడ్డి అని ఓనరు ఆ బండి మీద పోయిండు. పోయిన 6 తారీఖుకే సంవత్సరం అయిపోయింది. రారా బాబు సంవత్సరం అయినా దీపావళికి ఫోర్స్ చేసినా ఇంకో 2 నెలలు ఉండొస్తా డాడీ, ఇప్పుడు వచ్చి ఏం చేయాలి, వర్క్ లేచింది డాడీ, ఒక 2 నెలలు ఉండి వస్తానులే డాడీ అని చెప్పింది. ఈ నెల 23న ఆదివారం రోజు 7 గంటలకు మాట్లాడిండు. మా భార్య వాళ్ళతోటి మాట్లాడిండు. నాతోటి కూడా ఎక్కువ మాట్లాడకపోయేది, మా భార్య వాళ్ళతోటే మాట్లాడేది. ఆమెకి ఎప్పుడప్పుడు ఒక్కరోజు ఫోన్ కాల్ రాకున్నా ఆమె ఎందుకు రాలేదని బాధపడేది. ఆదివారం నైట్ కూడా 10 గంటలకు నేను మా భార్య ఫోన్ చేసింది, ఇట్లా ప్రవీణ్ ఫోను రింగ్ అవుతుంది కానీ ఎత్తటం లేదంటే ఏదో సిగ్నల్ ఉన్నదో లేదో సిగ్నల్ ఉన్న కాడ లేనట్టుండు. ఇట్లా మస్తుగా అయినాయి కదా. ఒక్కోసారి ఒక రోజు కూడా రాకుంటే కూడా తర్వాత వాడే చేసేది సిగ్నల్ ప్లేస్ పోయి. మేము ఇట్లా అట్నే అనుకున్నాం, కొడుకు తర్వాత చేస్తాడేమో అనుకున్నాం. సోమవారం నాడు మా బామ్మర్ది వాళ్ళు ఫోన్ చేసి ప్రవీణ్ ఫోన్ చేసిండు. ఆ బాబా ఫోన్ కలుస్తలేదు, ఏంది ప్రవీణ్ రింగ్ అవుతుంది చెప్తాడు. మా మామ మా బామ్మర్ది అడిగారు. రూపాయలకే ఈ ఓనరు మా బామ్మర్ది అనుకోండు, హైదరాబాద్ ఉంటాడు మా బామ్మర్ది. ఓనర్కు దగ్గరనే ఉంటాడు. ఓనర్ దగ్గరికి పోయిండు. నా పెద్ద కొడుకు నవీన్, మా బామ్మర్ది శివశంకర్ పోయిండు. పోయి వాళ్ళే పిలిపించారట ఆల్రెడీ. వాళ్ళు బోర్వేలు వాళ్ళు ఒక 40 బండ్లు ఉంటాయి, ఓనర్లు అందరు కూర్చురు, మీటింగ్ పెట్టారు. మా వాళ్ళని పిలిపించారు. మరి ఇట్లా అయిండు ప్రవీణ్. రామచంద్ర మన పుట్టపర్తి డిస్టిక్ వాళ్ళది, అది జిల్లా సత్యసాయి జిల్లా. వీళ్ళిద్దరు, వాళ్ళు డీలరు సూపర్వైజరు. ఇట్లా 3 గంటలకు అక్కడ మధ్యాహ్నం, మనది ఏడైందంటే అక్కడ 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ జరిగింది ఇది. ఇట్లా కిడ్నాప్ అయ్యారు, రెబల్స్ కిడ్నాప్ చేశారు. ఏం కాదు, గత నెలలో కూడా సిమెంట్ ఫ్యాక్టరీలను చేసారు, డైమండ్ కంపెనీ వాళ్ళను డబ్బులు డిమాండ్ చేశారు. ఓ 2 నెలల వరకు అటు ఇటు జరిగింది, వదిలేశారు. మనకు కూడా కానీ రోజులు ఏం పెట్టుకోవాలి, పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళను అట్లా అమౌంట్ పెద్దగా అడిగినట్టు లేట్ అయింది. కానీ మనకు ఒక వారం రోజులకు 5-6 రోజుల వరకు అలా రేపు చెప్తారు. మీరు ఏం టెన్షన్ పడకండి, ధైర్యంగా ఉండదు. మీ కొడుకు ఎన్ని డబ్బులు అయినా ఖర్చు పెట్టి నేను తీసుకొస్తానని ఓనర్ మాట ఇచ్చిండు. మేము అదే మాట మీదకి వెళ్ళి హైదరాబాద్లో మా బామ్మర్ది ఇంట్లో కానీ ఉన్నాము. సరే ఎప్పుడు ఫోన్ వస్తుందో ఈ పల్లెటూరు నుంచి ఏం పోతామని అక్కడనే ఉన్నాం. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 13 రోజులు 14 రోజులు అయినా ఇంతవరకు ఏం మ్యాటర్ వస్తలేదు. మాకు ఏమైంది అనేది అర్థం అవుతలేదు, ఏం మ్యాటర్ తెలుస్తలేదు. మేము ఎలా బతకాలని చాలా బాధపడుతున్నాం. ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సీఎం గారిని, మనము ప్రధానమంత్రి గారిని అందరినీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. మా అబ్బాయి ఆజుకు చెప్పమని, ఇండియన్ అంబాసిడర్ తోటి మాట్లాడమని, మా వారి గురించి కొంచెం దయచేసి అందరూ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. అర్థం చేసుకోండి, తల్లిదండ్రుల ఆవేదన. ఎక్కడుండో వాళ్ళు చెప్తుర్రు, వస్తాడు అంటుర్రు. కానీ నా కొడుకు 14 రోజుల నుంచి నాకు ఏ ఫోన్ వస్తలేదు, ఏ చేస్తలేడు. రోజుకొక్కసారి అయినా నా కొడుకు ఫోన్ చేస్తాడు. నాయన ఫోన్ మెసేజ్ అన్నా పెడతాడు. ఫోన్ కలవని చోట్లు ఉంటే నా కొడుకు ఏ విధంగానైనా చేస్తాడు. అలా డాడీ పొద్దున్న దాకా అడవిలో ఇటాడు తిరుగుతాడు అంటే డాడీ చేయకున్నా కానీ
నాకైతే రోజు ఫోన్ చేసేది నా కొడుకు 14 రోజుల నుంచి ఒక్క ఫోన్ చేస్తలేండి ఆయన. నా కొడుకు ఏడుండో ఎక్కడుండో మీ గవర్నమెంట్కైనా మీకు అందరికి కాలు మొక్తా పేరు పేరున నేను అందరు దండం పెడుతున్నా నాయన. ఎవరికన్నా కడుపులో దయ పుట్టి నా కొడుకుని తీసుకొచ్చే ప్రయత్నం చేయరు నాయన. వాళ్ళు ఇచ్చి పెట్టిన వాళ్ళకైనా అందరి కాలు మొక్తా నాయన పేరు పేరున. అలాగా దేవుడైనా ఎవరైనా అర్థం చేసుకొని ఒక్క మాట నా కొడుకుని ఏ రాజకీయ సభలైనా మాలేలా ఆయన మాలకి పోయిండు నా కొడుకు. నా కొడుకు 14 రోజుల నుంచి నా కొడుకు అనిపిస్తలేడు. నాకు ఒక్క ఫోన్ చేస్తలేడు. నా కొడుకు ఒక్క రోజు ఎప్పుడు చేసినా వీడియో కాలే చేసేది. నేను రోజు 2 సార్లు 3 సార్లు చేస్తే జర అయినాక చేస్తా మమ్మీ, ఇంకా 2 గంటలు చేస్తా మమ్మీ అంటే నేను టైం చూసుకొని నా కొడుకు ఫోన్ చేసేది నాయన. నా కొడుకుని రానాయనా అంటే దీపాలకు వస్తాను 23 తారీఖు నాడు 7 గంటలకు మాట్లాడిండు. అయ్యా 7 గంటలకు మాట్లాడిండు కానీ నేను ఎక్కువ మాట్లాడలేదు. చుట్టాల దావతి పోయిను అందరితోటి నా కొడుకు అందరికి మాట్లాడిండు. కొంచెం మాట్లాడిండు. మా అమ్మకి ఇస్తే మా అమ్మ మాట్లాడితే అమ్మమ్మ నేను జర అయినాక చేస్తా, నేను ఇంకొక గంట తర్వాత చేస్తా అన్నాడు. నేను ఇంటికి వచ్చి 10 గంటలకు చేస్తే నా కొడుకు మళ్ళీ నాకు ఫోన్ కలవలేదు అయ్యా. నేను 10 గంటలకు చేసి నా కొడుకు ఏడుండు ఎక్కడున్నా నేను ఒక్క మాట మాట్లాడితే ఇక నాకు మళ్ళా ఫోన్ కలవలేదు నా కొడుకుది. నా కొడుకు ఏడుండో ఎక్కడుండో అందరికి దయచేసి చెప్తున్నా. అందరు కూడా టీవీ వాళ్ళైనా ఎవరైనా అందరు పట్టించుకొని నా కొడుకుని నాకు తెచ్చిర్రు నాయన. నా కొడుకు